శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. సరస్వత్యన్మరి ఓం శ్రీమాత్రే నమ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సింహరాశి వారు పుష్యమాసం జనవరి మాసం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. సింహరాశిలో మఘ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4, ఉత్తర నక్షత్రం 1వ పాదము సంచరిస్తుంది. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి సింహరాశిగా చెప్పబడింది. సింహరాశి వారికి ముఖ్యంగా ఈ కుజుడు వీరికి గ్రహస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే, వక్రగమనంలో ఉండేటువంటి ద్వాదశ స్థానంలో కుజుడు సంచారం చేస్తూ వక్రగమనంలో ఉండటం, అట్లాగే ద్వితీయ స్థానం ముందు కేతు సంచారము, పంచమ స్థానంలో రవి తదుపరి షష్ఠ స్థాన సంచారము, అట్లాగే షష్ఠ స్థానంలో బుధుడు, సప్తమ స్థానంలో శుక్ర శని సంచారము, అష్టమంలో రాహువు, అట్లానే ఈ యొక్క భాగ్యంలో దశమ స్థానంలో గురువు వక్రగమనం. అట్లాగే మనకు ఈ విధంగా గోచారం చూసినట్టయితే ప్రజెంట్ ఈ యొక్క గ్రహస్థితి సింహరాశి వారికి ముఖ్యంగా ఈ ద్వితీయ స్థానంలో కేతువు, కుటుంబంలో ఆకస్మికమైనటువంటి కొన్ని ఊహించని పరిణామాలు జరుగుతాయి. అట్లాగే కుటుంబంలో ధనపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కొంతవరకు అవి శమింపజేసే అవకాశం ఉంటుంది ధనపరంగా. అట్లాగే మీరు పరితపిస్తున్నటువంటి కొన్ని విషయాల్లో ఈ యొక్క మాసం మీకు దగ్గరగా ఉంటుంది అని చెప్పవచ్చును. అంటే మీరు ఎంతకాలం నుంచో వేచి చూసే కొన్ని ధోరణులు ఏవైతే ఉన్నాయో, మనస్సులో చింతనా భావనలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో పరిపూర్ణమయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే చతుర్థ స్థానంలో ఈ యొక్క పంచమ స్థానంలో రవి సంచారం తదుపరి షష్ఠ స్థానంలో ఉండటం వల్ల ఉత్తరార్ధం సంక్రాంతి తర్వాత నుంచి యోగప్రదమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే పంచమంలో రవి ఉండటం వల్ల సంతానంలో కొంత ఇబ్బందులు ఉంటాయి, మొండిగా వ్యవహరించే అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది సంతాన రీత్యా. బుధుడు 6లో ఉండటం వల్ల బుద్ధిమాంద్యం నుంచి మంచిగా బుద్ధి కుశలతో ఆచరిస్తూ బంధువుల్ని కూడా మీ మన్ననలు పొందుతారు. ఏ విధంగా మాట్లాడితే మీరు వాళ్ళని ఆకర్షింపజేస్తారో ఆ విధంగా వాళ్ళు కూడా అలా మిమ్మల్ని ఆకర్షింపబడతారు. ఆ విధంగా బుధుడు ఒక అనుగ్రహం వల్ల బంధుప్రీతి, స్వజన సాంపత్యము, కులాచారంలో శ్రేష్టత్వము, అట్లనే మీ పనులకి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క యోచన ఆలోచన మీకు అన్నీ కూడా పరిపూర్ణంగా ఉంటాయి బుధుడు యొక్క అనుగ్రహంతో. అట్లాగే శుక్రుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల మనోధైర్యము, మానసికమైనటువంటి ఉల్లాసము, ఆనంద పారవశ్యము ఇవన్నీ కూడా గోచారం జరుగుతుంది. అట్లాగే ఈ శుక్రుడు వల్ల అన్యోన్య దాంపత్యము, అట్లాగే వివాహంలో ఈ యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వివాహానికి సంబంధించి ఈ మాసంలో ఒక మెట్టు అనేది ఎక్కే అవకాశం ఉంటుంది. అంటే ఒక భావన, మనస్సులో ఒక భావన, వివాహం ఇప్పటివరకు ఎవరైతే చేసుకోలేదో వాళ్ళ భావన మంచి భావంతో వివాహానికి సుముఖంగా వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది. అట్లాగే వ్యాపారంలో ఉండేటువంటి వారికి శుక్రుడు అనుగ్రహం వల్ల స్త్రీతో కానీ లేతే వారి యొక్క సహాయ సహకారాలతో వ్యాపారం అనేటువంటిది లాభం చేకూరే అవకాశం ఉంటుంది. అట్లాగే శని సప్తమంలో ఉండటం వల్ల కొంతవరకు ఇప్పటివరకు మోసగింపబడ్డవారు పునః మళ్ళీ వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది శుక్రుడు యొక్క సంచారంతో. కానీ ఈ శని సప్తమంలో ఉండటం వల్ల ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎదుటి మనిషి మనం ఏదైతే వ్యక్తపరుస్తున్నామో పలానా విషయాన్ని దానిలో పరిజ్ఞానం ఉందా లేదా చూసి వాళ్ళకి చెప్పడం అనేది మంచిది. తద్వారా కొత్త ఆలోచనలు వస్తాయి. తదుపరి రాహువు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క రాహువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల శకట పరిభావ యోగం అంటారు. అంటే ఏదైనా ఒక ఎత్తు నుంచి కానీ పడిపోతున్నట్టుగా దుస్వప్నాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లానే ఏదైనా ధూమపానము కానీ సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో కళల్లో వచ్చే అవకాశం ఉంటుంది. వాటితో మీరు భయపడే అవసరం లేదు. అది
కించిత్ ఒక భయాన్ని సూచిస్తుంది, అంతే తప్ప మరి ఏమీ లేదు అక్కడ. కాబట్టి వాటిని చూసి మీరు ఇబ్బంది పడద్దు. మీరు మొదటిగా చెప్పారు కార్యసాధన లక్ష్యం పరిపూర్ణమయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడో చింతన భావంతో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిపూర్ణమయ్యే అవకాశము గోచరిస్తుంది ఇప్పుడు. అట్లాగే గురుడు మీకు ఈ యొక్క దశమ స్థానం నుంచి వక్రగమనంతో భాగ్యస్థాన సంచారం వల్ల ఆ గురువు అనుగ్రహంతో కూడా సకలమైనటువంటి కార్యాలు మీకు యోగంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో కూడా అద్భుతంగా రాణిస్తారు. సినీ రాజకీయ ప్రముఖుల్లో ఉండేటువంటి వారి ఈ యొక్క పుష్యమాసంలో సంక్రాంతి తర్వాత వాళ్ళ చెప్పినదే కొంతవరకు ఆచరించే యోగంగా ఉంటుంది. క్రియాశీలకంగా ఎవరైతే రాజకీయాల్లో ఇప్పుడే రాదలుచుకున్నటువంటి వారు పాల్గొనటం మంచిది. అట్లాగే ఈ కుజుడు కూడా మీకు వక్రగమనంతో ఏకాదశంలో ఉండటం వల్ల కుటుంబంలో సౌఖ్యాలు, సోదరవర్గంతో సహాయ సహకారాలు, అట్లాగే ప్రతి విషయంలోనూ కూడా పెద్దన్న భావనగా మీరు వెళ్ళటం వల్ల సకలమైనటువంటి మీకు సూచనలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. భూలాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి కొంతవరకు పెంపొందించే అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి టెన్షన్స్ అవన్నీ నశించిపోతాయి. ఈ యొక్క పుష్యమాసంలో సింహరాశి వారికి ఇంత యోగప్రదంగా ఉంది. ఇక్కడ వీరికి అవయోగం ఉండేది ఒక్కరు అవయోగం ఇచ్చేటువంటి వారు, అది ఈ యొక్క రాహుకేతువులే. కాబట్టి మిగతా అన్ని గ్రహాలు యోగం ఇస్తున్నాయి. కాబట్టి ఈ రాహుకేతువులకి వారు ఆదివారం రోజు గ్రామ దేవతారాధన చేసుకోవటం కానీ, లేతే ఆవుకి మినుముల్ని ఈ యొక్క దానాగా పెట్టడం కానీ, ఈ రాహుకేతువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలంటే రాహుకాలంలో అభిషేకం చేసుకోవటం కానీ, ఈ సంక్రాంతికి రాబోయేటువంటి సంక్రాంతికి మనం ఇంట్లోనే మినప సురుండులు తయారు చేసుకొని 10 మందికి అది పెట్టడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. అట్లనే దుర్గా ఆపద్ధారక స్తోత్రము, గణపతిని అర్చన చేసుకోవటం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారు. ఈ యొక్క పుష్యమాసంలో సింహరాశి వారు ఇంకా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం, అట్లనే గణపతి యొక్క దర్శనం చేసుకొని గరికతో అర్చన చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. మధురం అంటే ఏదైనా కూడా లడ్డూ కానిగా నైవేద్యంగా పెట్టి ఆ యొక్క లడ్డూ నైవేద్యాన్ని 10 మందికి పంచిపెట్టడము, లేదా మినప సులండలు కానీ 10 మందికి పంచిపెట్టడం వల్ల ఈ రాహుకేతుల అనుగ్రహం కలిగి సంపూర్ణమైన ఫలితాలు పొందుతారు. ఇంకా ఆపదుద్ధారక స్తోత్రం చేసుకోవటం కూడా గణపతి కానీ, దుర్గా కానీ, హనుమంతుడి ఆపదుద్ధారక స్తోత్రం చేసుకోవటం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాలు గోచరిస్తాయి సింహరాశి వారికి. మొత్తం మీద ఈ ద్వాదశి రాశుల వారు ఈ సంక్రాంతికి ఏది పాటిస్తే మాకు బాగుంటుంది అనుకునే దానికి వస్తే, ద్వాదశి రాశుల అందరూ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం, స్నానం, జపం, వ్రతం లాంటివి చేసుకోవటంతో కానీ, లేకపోతే వచ్చేటువంటి బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటము, అట్లాగే ఏదైనా బెల్లము కానీ, నువ్వులు కానీ, అట్లానే తెల్ల నువ్వులండి, నల్ల నువ్వులు కావు, తెల్ల నువ్వులతో చేసే పదార్థాలని ఇవ్వటం వల్ల కూడా మనకుండేటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతాము. అట్లానే కార్య సాఫల్యం పొందాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో, ప్రతి విషయంలో విజయం సాధించాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఏదైతే సంక్రాంతి రోజు వాళ్ళు శక్తి కొలది జిల్లేడు పూలు కానీ, జిల్లేడు ఆకుని తీసుకొని ఆకు మీద మనకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఎరుపు రంగు ఏదైనా పసుపు, ఏదైతే మన కుంకుమ మిశ్రమం కానీ, లేదా సున్నము అండ్ పసుపుని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని మంచిగా ఎర్రగా వచ్చేట్టుగా చేసి దానిలో సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో మీరు కోరికని రాయటం కానీ, లేకపోతేనా మీ కోరికని చెప్పి దాన్ని స్వస్తిక్ ఆకారం కానీ, ఓంకారాన్ని కానీ రాసి ఆ సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల శత్రు జయాన్ని కూడా సూచిస్తుంది. ఇంకా కొంతమంది ఏదైనా అక్షరం రాయదలుచుకుంటే కనుక హ్రీం అనే అక్షరం రాయటం వల్ల ఆ తెల్ల జిల్లేడు ఒక ఆకులో సంక్రాంతి యొక్క స్వరూపంలో సూర్యనారాయణ స్వామిని హేంకార శబ్దంతో కనుక ఆరాధన చేస్తే మనకు అన్ని
విజయాలు సాధిస్తూ సకలము కూడా విజయం సాధిస్తూ ఉంటాము. హ్రైంకార బీజాన్ని గనక ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకు మీద రాసి ఎరుపు రంగుతో రాసి ఆ రాసినటువంటి ఆకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి. ఈ విధంగా సంక్రాంతి రోజు ఈ విజయాన్ని సాధించే అవకాశానికి ఈ యొక్క సూచనలు చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 12 రాసుల వారు ఇది పాటిస్తే కూడా మరి మంచిది. హరి ఓం.